వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ 10th క్లాస్ సోషల్ ప్రాక్టీస్ బిట్స్. క్యాబినెట్ మిషన్ ఏర్పాటైన సంవత్సరం. ఆన్సర్ డి 1946. నెక్స్ట్ వన్, రాజ్యాంగ సభకు బ్రిటిష్ ప్రత్యక్ష పాలనలోని రాష్ట్రాల నుండి ఇంతమంది సభ్యులను ఎన్నుకున్నారు. ఆన్సర్ బి 292. నెక్స్ట్ వన్, స్వదేశీ సంస్థానాల నుండి రాజ్యాంగ సభకు ఎన్నికైన వారు. ఆన్సర్ ఆప్షన్ ఏ 93. నెక్స్ట్ వన్, రాజ్యాంగ సభలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఇంతమంది సభ్యులున్నారు. ఆప్షన్ బి 26. రాజ్యాంగ సభలో ఉన్న స్త్రీల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ ఏ 9. రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగిన పద్ధతి. ఆప్షన్ బి పరోక్ష ఎన్నికలు. నెక్స్ట్ వన్, ముసాయిదా సంఘం యొక్క నాయకుడు ఎవరు. ఆప్షన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ వన్, రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ. ఆప్షన్ ఏ 1949 నవంబర్ 26. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ. ఆప్షన్ బి 1950 జనవరి 26. నెక్స్ట్ వన్, ముసాయిదా రాజ్యాంగంలో ఉన్న అధికరణాలు షెడ్యూళ్ల సంఖ్య. ఆప్షన్ 8 షెడ్యూళ్ళు 200 ఇక్కడ ఉంది ఆన్సర్ 395 అధికరణలు 8 షెడ్యూళ్ళు. నెక్స్ట్ వన్, ముసాయిదా రాజ్యాంగాన్ని ప్రజల ముందు ఉంచిన నెలలు 8 నెలలు. భారత సమాఖ్య అధిపతి. ఆన్సర్ బి అధ్యక్షుడు. అమెరికాలోని ప్రభుత్వం ఈ రకమైన ప్రభుత్వం అధ్యక్ష వ్యవస్థ. నెక్స్ట్ వన్, అమెరికా అధ్యక్షుని కింద వివిధ శాఖలకు బాధ్యత వహిస్తూ ఉండువారు. ఆన్సర్ డి సెక్రటరీలు. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఉన్నత న్యాయస్థానం. ఆప్షన్స్ బి సుప్రీంకోర్టు. కేంద్ర రాష్ట్రాలు 2 చట్టాలు చేసే అవకాశం ఉన్న జాబితా. ఆప్షన్ ఏ ఉమ్మడి జాబితా. నెక్స్ట్ వన్, ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలోని ఈ భాగంలో ఉన్నాయి. ఆన్సర్ డి 4వ భాగంలో ఉన్నాయి. యూదులను అణిచివేసిన విషాద సంఘటన ఈ దేశంలో జరిగింది. ఆప్షన్ ఏ జర్మనీ. కొత్త సవరణలను వీరు ఆమోదించాలి. ఆప్షన్ బి రాష్ట్రపతి. నెక్స్ట్ వన్, లౌకిక సామ్యవాద అనే పదాలు రాజ్యాంగ ప్రవేశికకు చేర్చిన సంవత్సరం. ఆప్షన్ సి 1970.